హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మినుముల్ని తీసుకొని తిరగల్లో విసురుకోవచ్చు, మిల్లు పట్టించవచ్చు, లేదంటే పొట్టు మినపప్పు కావాలంటే షాపులోనే తెచ్చుకోవచ్చు. పొట్టు మినపప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాలిష్ లేని పప్పు పొట్టు మినపప్పు. దీనిని పలు రకాలుగా వంటల్లో వినియోగించుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక గ్లాస్ పొట్టు మినపప్పు వేయండి. పొట్టు మినపప్పులో మినపప్పు మునిగే వరకు నీరు పోయండి. పొట్టు మినపప్పు నానడానికి సుమారు 4 గంటల నుండి 6 గంటల సమయం పడుతుంది. పొట్టు మినపప్పు నానింది. దీనిని ఇప్పుడు మినపప్పు నుండి పొట్టు వేరుపడేలా శుభ్రంగా కడగండి. పొట్టు మినపప్పు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటుంది. పొట్టు మినపప్పు తినడం వల్ల పిల్లలకు ఎంతో మంచి ఆరోగ్యం కలుగుతుంది. పొట్టు మినపప్పు వల్ల గారెలు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, రకరకాల వంటలు చేసుకోవచ్చు. నీరు తెల్లగా వచ్చేంత వరకు పొట్టు మినపప్పుని శుభ్రంగా గాలించండి. పొట్టు మినపప్పు శుభ్రంగా కడిగాం, రెడీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో పొట్టు మినపప్పు వేయండి. రుచికి తగ్గ ఉప్పు వేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన మినపప్పు పిండిని గిన్నెలో వేసిన తర్వాత 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేసి కలపండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేయండి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా అరచేతిలోకి పెట్టి గారెని వేయండి. గారెలు చేయడం చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేయచ్చు. కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళైనా కూడా చేసేయచ్చు ఈజీగా.
ఈ పొట్టు మినపప్పుని బెల్లం పాకంలో వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీరతో చేసుకోవచ్చు. చికెన్తో, మటన్తో తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. టేస్టీగా రుచికరమైన గారెలు రెడీ.